బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వైజా దరబ్తుం ఫిల్ అర్ది ఫలైస అలైకుం జునాహున్ అన్ తఖ్సురు మినస్ సలాహ్ ఇన్ ఖిఫ్తుం అన్ యఫ్తినకుముల్ లదీన కఫరు ఇన్నల్ కాఫిరీన కాను లకుం అదువ్వం ముబీనా. మీరు భూమిలో ప్రయాణం చేస్తున్నప్పుడు నమాజులను కుదించుకుంటే ఖస్ర చేస్తే అందులో తప్పేమీ లేదు. అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం ఉన్నప్పుడు కూడా నమాజులను కుదించవచ్చు. నిశ్చయంగా అవిశ్వాసులు మీకు బద్ధ విరోధులు. వైదాక్ ముంతాఫీం ఫకం తాలహుముస్తలాత ఫల్తహుం తాయిఫతుం మిన్హుం మా కవల్యాఖుదు అస్లిహతహుం ఫైదా సజదు ఫల్యకూను మిన్ వరాయికుం వల్తాతి తాయిఫతున్ ఉఖ్రా లం యుసల్లు ఫల్యుసల్లు మాక వల్యాఖుదు హిజ్రహుం వస్లిహతహుం వద్దలదిన కఫరు లౌ తగ్ఫులూన అన్ అస్లిహతికుం వఅమ్తియతికుం ఫయమీలూన అలైకుం మైలత వాహిదా వలా జునాహ అలైకుం ఇన్ కాన బికుం అదం మిన్ మతరిన్ ఔ కుంతుం మర్దా అన్ తదఉ అస్లిహతకుం వఖుదూ హిజ్రకుం ఇన్నల్లాహ అ'ద్దా లిల్ కాఫిరీన అజాబం ముహీనా. ఓ ప్రవక్త, నీవు వారి మధ్యన ఉన్న సమయంలో యుద్ధం జరుగుతూ ఉంటే వారికి నమాజ్ చేయించడానికి సిద్ధమైనప్పుడు వారు నేను ఒక వర్గం నీతో పాటు సాయుధులే నిలబడాలి. మరి వారు సద్దా చేయగానే మీరు వెనక్కి వెళ్ళిపోవాలి. ఇప్పటి వరకు నమాజ్ చేయని రెండవ వర్గం వచ్చి నీతో పాటు నమాజ్ చేయాలి. వీరు కూడా తమ రక్షణ సామాగ్రిని అస్త్రాలను ధరించి ఉండాలి. మీరు మీ ఆయుధాలు రక్షణ సామాగ్రి పట్ల ఏమరుపాటుకు లోనై ఉంటే అకస్మాత్తుగా మీపై దాడి చేయాలని అవిశ్వాసులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వర్షం కారణంగా లేక అస్వస్థత కారణంగా మీకు ఇబ్బందిగా ఉండి మీరు మీ ఆయుధాలను విడిచినట్లయితే అందులో దోషం లేదు. అయినప్పటికీ ఆత్మరక్షణ విషయంలో అజాగ్రత్త మంచిది కాదు. నిశ్చయంగా అల్లా అవిశ్వాసుల కొరకు అవమానకరమైన యాతనను సిద్ధపరిచి ఉంచాడు. ఫైదా ఖదైతుముస్ సలాత ఫజ్కురుల్లాహ ఖియామన్ వఖుదూన్ వఅలా జునూబికుం ఫైదా త్మఅనన్తుం ఫఅకీముస్ సలాహ్ ఇన్న సలాత కానత్ అలల్ ముమినీన కితాబన్ మౌఖూతా. ఇక మీరు నమాజ్ సలాతుల్ ఖౌఫ్ను నెరవేర్చిన తర్వాత నిల్చున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్ను స్మరిస్తూనే ఉండాలి. అయితే పరిస్థితులపై మీరు సంతృప్తి చెందిన మీదట నియమానుసారం నమాజును నెలకొల్పండి. నిశ్చయంగా సమయపాలన చేస్తూ నమాజును నెరవేర్చడం విశ్వాసులకు విధిగా చేయబడింది. వలా తహిను ఫీ ఇబ్తిగాఇల్ ఖౌఫ్ ఇన్ తకును తల్మున ఫఇన్నహుం యల్మున కమా తల్మున్ వతర్జూన మినల్లాహి మా లా యర్జూన వకాన అల్లాహు అలీమన్ హకీమా. చూడండి, శత్రువులను వెంబడించేటప్పుడు ధైర్యాన్ని వీడకండి. ఒకవేళ మీరు దుఃఖవేదనలో ఉన్నారనుకుంటే మీ మాదిరిగానే వారు కూడా దుఃఖవేదనలో ఉన్నారు. కానీ మీ పరిస్థితి ఎంతో మెరుగైనది. ఎందుకంటే వారు ఆశించలేని దానిని మీరు అల్లాహ్ నుండి ఆశిస్తున్నారు. అల్లాహ్ సర్వం తెలిసినవాడు, తన ప్రణాళికలో గొప్ప వివేకవంతుడు. ఇన్నా అంజల్నా ఇలైకల్ కితాబ బిల్హక్కి లితహ్కుమ బైనన్ నాసి బిమా అరాకల్లాహ్ వలా తకున్ లిల్ ఖాయినీన ఖసీమా. ఓ మహమ్మద్, అల్లా నీకు తెలియబడిన విధంగా నీవు జనుల మధ్య తీర్పు చేయడానికి మేము నీపై ఈ గ్రంథాన్ని సత్యంతో పాటు అవతరింపజేస్తాము. కనుక నీవు ఆ నమ్మక ద్రోహుల పక్షం వహించకు. వస్తగ్ఫిరిల్లాహ ఇన్నల్లాహ కాన గఫూరర్ రహీమా. క్షమాపణకు అల్లాహ్ను వేడుకుంటూ ఉండు, ఎందుకంటే వివాదాలపై తీర్పు ఇవ్వడం అతి సున్నితమైన విషయం. నిశ్చయంగా అల్లాహ్ క్షమాసాగరుడు, కృపాశీలుడు. వలా తుజాదిలనిల్ లదీన యఖ్తానూన అన్ఫుసహుం ఇన్నల్లాహ లా యుహిబ్బు మన్ కాన ఖవ్వానన్ అసీమా. ఆత్మద్రోహానికి ఒడిగట్టే వారి పక్షాన నీవు వాదించకు. విశ్వాసఘాతుకానికి పాల్పడి పాప పంకిలంలో కూరుకుపోయిన వాడిని అల్లాహ్ ఎంతమాత్రం ఇష్టపడడు. యస్తఖఫూన మినన్ నాసి వలా యస్తఖఫూన మినల్లాహి వహువ మఅహుం యుబయ్యితూన మా లా యర్దా మినల్ ఖౌల్ వకాన అల్లాహు బిమా యఅమలూన ముహీతా. ఇలాంటి వారు
తాము కాజేసిన వస్తువును జనుల నుండి దాచగలరేమో కానీ అల్లాహ్ నుండి దాచలేరు. వాస్తవానికి ఆయన వారితోనే ఉంటాడు. రాత్రి వేళ వారు సమావేశమై అల్లాహ్ ఇష్టపడని దానిపై రహస్య సంప్రదింపులు జరుపుతున్నప్పుడు కూడా ఆయన వారితోనే ఉంటాడు. అల్లాహ్ వారి కార్యకలాపాలన్నింటినీ తన జ్ఞాన పరిధిలో ఇమర్చి ఉంచాడు. అంతుమ్ హౌలాయి జాదల్తుమ్ అన్హుం ఫిల్ హయాతి దునియా వమన్ యుజాదిలుల్లాహ అన్హుం యౌమల్ ఖియామతి అమ్మన్ యకూను అలైహిం వకీలా. మీరు ప్రాపంచిక జీవితంలో ఎలాగో అపరాధులైన వారి తరఫున వాదులాడారు, కానీ ప్రళయ దినాన అల్లాహ్ సమక్షంలో వాళ్ళ తరఫున ఎవరు వాదిస్తారు? వాళ్ళ తరఫున ఎవరు బాధ్యత తీసుకుంటారు? మన్ యఅమల్ సూఅన్ ఔ యజ్లిమ్ నఫ్సహు సుమ్మ యస్తగ్ఫిరిల్లాహ యజిదిల్లాహ గఫూరర్ రహీమా. ఎవడైనా దుష్కార్యానికి గుడిగట్టి లేదా తనకు తాన్ని అన్యాయం చేసుకొని తర్వాత క్షమాపణకి అల్లాహ్ను ప్రార్థిస్తే అతను అల్లాహ్ను క్షమించేవాడుగా కనికరించేవాడుగా పొందుతాడు. అమన్ యక్సిబ్ ఇస్మన్ ఫఇన్నమా యక్సిబు అలా నఫ్సి వకాన అలీమన్ హకీమా. కానీ ఎవడైనా పాపాన్ని మూట కట్టుకుంటే అతను మూట కట్టుకున్నది అతనిపైన పడుతుంది. అల్లాహ్ జ్ఞాన సంపన్నుడు, వివేక సంపన్నుడు. అమన్ యక్సిబ్ ఖతీఅతన్ ఔ ఇస్మన్ సుమ్మ యర్మి బిహి బరీఅన్ ఫఖద్ ఇహ్తమల బుహ్తానన్ ఔ ఇస్మన్ ముబీనా. మరెవడైనా ఏదైనా చిన్న తప్పు లేక పెద్ద పాపమో చేసి తర్వాత ఏ నిందను ఏ పాపం ఎరగని అమాయకునిపై మోపితే అలాంటి వాడు అపనిందను ఘోర పాపాన్ని తన మీద మోపుకున్నట్టే.